2025లో టాలీవుడ్‌కి సంక్రాంతికి వస్తున్న 'ఓజీ' లాంటి సూపర్ హిట్స్ ఉన్నా కానీ ఇంకో సైడ్‌లో చాలా 90mm రాడ్స్ కూడా ఉన్నాయి. ఈ వీడియోలో అన్ని రాడ్లు ఎంత కలెక్ట్ చేశాయి, ఎందుకు ఫెయిల్ అయ్యాయి అన్నీ డిస్కస్ చేద్దాం. లిస్ట్‌లో ఫస్ట్ మూవీ 'గేమ్ చేంజర్'. రామ్ చరణ్, కియారా అడ్వాణి, డైరెక్టర్ శంకర్ కాంబోలో వచ్చిన ఈ మూవీ 400 కోట్ల బడ్జెట్తో ఆర్ఆర్ఆర్ తర్వాత ఫస్ట్ మూవీ అని ఫుల్ ఎక్స్పెక్టేషన్స్తో సంక్రాంతికి రిలీజ్ అయ్యి ఫస్ట్ డే 90 కోట్లు కలెక్ట్ చేసింది. ఫుల్ నెగిటివ్ టాక్ ఉన్నది చాలక మళ్ళీ 170 కోట్లు ఫస్ట్ డే కలెక్ట్ చేసిందని పోస్టర్ రిలీజ్ అవడంతో ట్రోల్స్ కూడా మొదలయ్యాయి. ఒక పక్క సంక్రాంతికి వస్తున్నాం ఫుల్ పాజిటివ్ టాక్ వస్తే, ఇంకో పక్క డాకు మహారాజ్. ఈ రెండు మూవీస్ ని తట్టుకోలేక మూవీలో రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ బాగున్నా స్టోరీ, సాంగ్స్ ఒకదాని మించి ఇంకోటి ఉండడంతో ఇంకా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫైనల్ రన్ లో 800 కోట్ల టార్గెట్ కి 200 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫ్లాప్స్ లో ఒకటిగా మిగిలిపోయింది. సెకండ్ మూవీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరిహర వీరమల్లు. హిస్టారికల్ యాక్షన్, బాబీ డియోల్ విలన్, డైరెక్టర్ క్రిష్. బడ్జెట్ ఏమో 300 కోట్లు. ఫైనల్ రన్ కలెక్షన్స్ ఏమో 600 కోట్ల టార్గెట్ కి 117 కోట్లు కలెక్ట్ చేసి డిజాస్టర్స్ లిస్ట్ లోకి వెళ్ళింది. ఇప్పుడు ఎందుకు ఫ్లాప్ అయిందో డిస్కస్ చేద్దాం. ఈ మధ్య పార్ట్ 2 ఫ్యాన్సీలు ఎక్కువ అయ్యి అసలైన స్టోరీ పార్ట్ 2లో ఉంటుందని ఫ్యాన్స్ లో లేని హైప్ ఎక్కించి పార్ట్ 1లో క్లైమాక్స్ చండాలంగా ఉన్న, స్టోరీలో ఎమోషన్స్ మిస్ అయిన, ఫైట్ సీన్స్ లో చెత్త విఎఫ్ఎక్స్ ఉన్న, సీన్ కి కంటిన్యూటీ మిస్ అయిన, ఓవరాల్ గా మూవీ దరిద్రంగా ఉన్న పార్ట్ 2 కోసం చూస్తారని రిలీజ్ చేశారు. మంచి స్టోరీ చెడగొట్టారు. ఫైనల్ గా పార్ట్ 2 రాదని ఫస్ట్ డే ఫస్ట్ షో చూసిన అందరూ ఫిక్స్ అయ్యారు. లిస్ట్ లో థర్డ్ మూవీ స్నో అన్న తీసిన కట్టప్ప. డివోషనల్ స్టోరీ, ప్రభాస్ క్యామియో, 200 కోట్ల బడ్జెట్, మహాభారతం తీసిన డైరెక్టర్, అన్ని ఇండస్ట్రీస్ లో నుంచి స్టార్ యాక్టర్స్. ఫైనల్ గా హిట్ కొడతాడనుకున్న ఫైనల్ రన్ లో 400 కోట్ల టార్గెట్ కి 44 కోట్లు కలెక్ట్ చేసి బిగ్గెస్ట్ డిజాస్టర్ అయింది. ఎందుకు ఫెయిల్ అయిందో చూద్దాం. గోల్ఫ్ ఆడుకునే గ్రౌండ్ లో షూటింగ్ చేయడం వల్ల కాదు. పోనీ స్టోరీ బాలేదా అంటే రియల్ స్టోరీ. అందరి యాక్టింగ్ అదిరిపోయింది. సోషల్ మీడియాలో కూడా ఫుల్ పాజిటివ్ టాక్, ట్రోల్స్ కూడా ఏమీ లేవు. ఇన్ని బాగున్నా ఎందుకు ఫ్లాప్ అయిందో అర్థం కావట్లేదే. సరే లిస్ట్ లో నెక్స్ట్ కళాఖండం. జాక్. టెలివిటీ హ్యూజ్ సక్సెస్ తర్వాత కామెడీ స్పై థ్రిల్లర్ అని కొంచెం హైప్ ఉంటే ఫస్ట్ డే మార్నింగ్ షోతోనే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. 40 కోట్ల బడ్జెట్ కి అంటే 80 కోట్ల టార్గెట్ కి 8 కోట్లు కలెక్ట్ చేసి ఈ లిస్ట్ లోకి యాడ్ అయింది. ఎందుకు ఫ్లాప్ అయిందో డిస్కస్ చేయాలంటారా? స్టోరీ, యాక్టింగ్, మ్యూజిక్, బీజిఎం అన్ని 90 కాదు 900mm రాడ్లు. ఎక్కువ ల్యాక్ చేయకుండా లిస్ట్ లో కంటిన్యూ అయిపోదాం. నెక్స్ట్ మూవీ వార్ 2. జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూట్ విత్ హితిక్ రోషన్. ముందు మల్టీ స్టారర్ అన్నారు, తర్వాత ఎన్టీఆర్ విలన్ అన్నారు, ఫైనల్ గా జోకన్ చేసేశారు. హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ తో వైఆర్ ఆఫ్ స్పై యూనివర్స్ లో సీక్వెల్ మూవీ. 400 కోట్ల బడ్జెట్. మూవీ అనౌన్స్మెంట్ ఇచ్చినప్పుడు ఫుల్ హైప్ తో ఉన్న టీజర్ ట్రైలర్ చూసాక మినిమం ఎక్స్పెక్టేషన్స్ కూడా లేకుండా పోయాయి. ఇంక ఈ మూవీ ఫ్లాప్ ఎందుకైందో స్పెషల్ గా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఏ సినిమాకైనా ది బెస్ట్ యాక్టింగ్ ఇచ్చి ఎన్టీఆర్ నుంచి డైరెక్టర్ మాత్రం నాకు ది బెస్ట్ కాదు, కొత్తగా ట్రై చేద్దాం, ది వర్స్ట్ యాక్టింగ్ కావాలన్నాడో ఏంటో తెలియదు కానీ ఈ మూవీలో యాక్టింగ్ కన్నా శక్తిలో 10 times బెటర్ ఉంటుంది యాక్టింగ్. ఇంకా స్టోరీ కానీ ఆ యాక్షన్ సీన్స్ గురించి కానీ మాట్లాడడం వేస్ట్. నెక్స్ట్ మూవీకి షిఫ్ట్ అయిపోదాం. లిస్ట్ లో 6th మూవీ రవితేజ, మిస్టర్ బచ్చన్. అసలు రైడ్ మూవీని రీమేక్ చేశారని ఎందుకు చెప్పారో అర్థం కావట్లేదు. రీమేక్ కాదని చెప్పి రిలీజ్ చేసిన రీమేక్ రైట్స్ డబ్బులైనా మిగిలేదు. అసలు ఆ సాంగ్స్ ఏంటి, ఆ డైలాగ్స్ ఏంటి, ఆ యాక్టింగ్ ఏంటి, అసలు ఆ స్టోరీకి రైడ్ మూవీ స్టోరీకి సంబంధం ఏంటి? 80 కోట్ల బడ్జెట్ ఏంటి, 15 కోట్ల కలెక్షన్స్ ఏంటి? మూవీ గురించి ఆలోచిస్తేనే తల తిరిగిపోతుంది బాబోయ్. లేట్ చేయకుండా నెక్స్ట్ మూవీకి మూవ్ అయిపోదాం. లిస్ట్ లో 7th మూవీ విశ్వక్సేన్ లైలా. 20 కోట్ల బడ్జెట్ కి 5 కోట్లు కలెక్ట్ చేసింది. అసలు ఎందుకు ఫ్లాప్ అయిందో కాదు, ఈ 5 కోట్లు ఎందుకు వచ్చాయో అర్థం కావట్లేదు. అసలు ఇది భోజ్పురిలో రిలీజ్ చేయాల్సింది, మర్చిపోయి టాలీవుడ్ లో రిలీజ్ చేసినట్టుంది. అసలు విశ్వక్సేన్ లేడీ గెటప్ ఎందుకు వేసాడో ట్రోల్ అవడంలో తప్పులేదు. మూవీలో అందరివి కూడా బి గ్రేడ్ యాక్టింగ్, బి గ్రేడ్ స్టోరీకి బి గ్రేడ్ డైలాగ్స్. ఇంకా నెక్స్ట్ మూవీలోకి వెళ్దాం. లాస్ట్ 2 కూడా ఒక హీరోవే. ఉన్న రికార్డ్స్ బద్దలు కొట్టి కొత్త రికార్డ్స్ క్రియేట్ చేయడం ఈయనకి మాత్రమే పాసిబుల్. అంటే ఫస్ట్ నుంచి కదా, లాస్ట్ నుంచి. తమ్ముడు అండ్ రాబిన్ హుడ్. నితిన్ బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ 1 year లోనే ఇచ్చి కొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. ఈ 2 సినిమా బడ్జెట్లు కలిపితే 150 కోట్లు. ఒక్కో సినిమాకి 75 కోట్ల బడ్జెట్ అండ్ 2 సినిమా కలెక్షన్స్ కలిపితే 25 కోట్లు వచ్చాయి. అంటే 12 కోట్ల షేర్. 150 కోట్లకు 10 కోట్లు రికవరీ చేసి ఈ 2 సినిమాలో కూడా యాక్టింగ్, మ్యూజిక్, స్టోరీలో ఎమోషన్ కానీ ఏ ఎమోషన్ కూడా వర్కౌట్ కాలేదు. ఓవరాల్ గా 2025 లో టాలీవుడ్ ఇండస్ట్రీ నేర్చుకోవాల్సింది ఏంటంటే కంటెంట్ ఈస్ కింగ్ అన్న విషయం ఇప్పుడైనా అర్థమైతే మంచిది. మీ ఫేవరెట్ రాడ్ మూవీ ఆఫ్ 2025 ఏంటి? కామెంట్ చేయండి.